राम हरे हरे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे नाथाय रघुनाथाय सीताय पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रनकर्कश राम राम శ్రీరామచంద్ర చరణౌ శరణౌ ప్రపద్యే. శ్రీమద్ రామాయణంలో సీతమ్మ తల్లి యొక్క ఆచూకీ తెలిసాక అందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. లంకా నగరానికి చేరుకోవడానికి. ఒకానొక ప్రదేశంలో అందరూ ఉన్నప్పుడు విభీషణుడు తన యొక్క నలుగురు మంత్రులతో రాముడి దగ్గరికి వచ్చాడు. దూరమే ఆగిపోయారు. అయ్యా, నేను వచ్చాను అని చెప్పండి అని కబురు పంపారు. ఎందుకండి, డైరెక్ట్‌గా భగవంతుడి దగ్గరికెళ్ళిపోయి ల్యాండ్ అవ్వచ్చు గదా! ఆకాశ మార్గంలో వచ్చిన విభీషణుడు. ఎందుకు వెళ్ళలేదు? ఎవరు ఏమనుకుంటారు? ఎందుకు విభీషణుడు డైరెక్ట్‌గా వెళ్ళలేదు? కామెంట్ బాక్స్‌లో పెట్టండి మీ అభిప్రాయాన్ని. ఎందుకు విభీషణుడు డైరెక్ట్‌గా భగవంతుడి దగ్గరికెళ్ళలేదు? ఆచార్యుని ద్వారా, గురువు ద్వారా, గురు పర్మిషన్, భగవద్భక్తుల ద్వారా. హ్మ్. కరెక్ట్. భావనని చాలామంది కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారు. మనము డైరెక్ట్‌గా భగవంతుడి ముందుకెళ్ళకూడదండి. భక్తుల ద్వారా, ఆచార్యుల ద్వారా మాత్రమే మనం భగవంతుడి ముందుకు వెళ్ళాలి. అంత గొప్ప రామ భక్తి కలవాడైనా సరే విభీషణుడు డైరెక్ట్‌గా రాముడి ముందుకెళ్ళలేదు. రామ పార్షదుల యొక్క అనుగ్రహం, రామ పార్షదులు ఎళ్లి స్వామికి రికమెండ్ చేస్తే, స్వామి రమ్మంటే అప్పుడు వెళ్తాను అనే ఒక సంకల్పము విభీషణుడికున్నది. సరే, సుగ్రీవుడెళ్ళాడు. రాముడితో మాట్లాడుతున్నారయ్యా, రావణాసుడి యొక్క తమ్ముడైన విభీషణుడు మన దగ్గరికొచ్చినాడు. ఏం చేయాలి మనము? రాముడు ఎటువంటి లీడర్ అనంటే, అందరినీ తమ అభిప్రాయాలను అడిగి, అందరి అభిప్రాయాలను కూడా రీకన్సైల్ చేసుకొని, ఏదైతే మంచిది అని తానుకు అనిపిస్తుందో అది చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు రాముడు. అందుకే ఒక మంచి నాయకుడు అని అంటారు.
సుగ్రీవుడినడిగాడు, "అయ్యా! ఏం చేయాలి?" చంపేసేయాలి విభీషణుడిని. నమ్మకూడదు. రావణాసురుడి వైపు నుంచొచ్చాడు. ఇంకొంతమందినడిగారు. శిక్షించాలి. ఇంకొంతమందినడిగారు. వదిలిపెట్టేసేయాలి వాడిని యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకొంతమందినడిగారు. ఫస్ట్ ఇంటరాగేట్ జేయాలసలు. ఎవరు వీడు? ఎందుకొచ్చాడు? ఏంటి? అనస్థీషియా ఇచ్చి ఇంటరాగేట్ జేస్తారు తెలుసునా మీకు? ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కరెక్ట్‌గా అన్నీ కరెక్ట్‌గే చెప్పాలనమాట. ఇంకా వాడికి ఆప్షన్ ఉండదనమాట. ఇంకో మషీన్ ఉంటుంది. మనం తప్పు చెప్పామనుకోండి, అది వీడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేస్తది ఇంటరాగేట్ చేసేవాళ్ళకి. ఇంటరాగేషన్ చేయాలి వీడిని అని కొంతమందిని. అందరి యొక్క అభిప్రాయాలు అడిగాక, హనుమ యొక్క అభిప్రాయం కూడా అడిగాడు. హనుమ, అయ్యా! నేను లంకలో చూశాను. ఇప్పుడు కూడా తన కళ్ళల్లో చూస్తున్నాను. నీ పట్ల అపరిమితమైన ప్రేమ ఉన్నది. తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. సుగ్రీవుడనుకుంటాడు, వీడు హనుమ నేను చెప్పింది చెప్పకుండా సొంత మాటలెందుకు చెప్తున్నాడు? వాడు మా రాజ్యంలో నేను రాజుని, ఆయనొక మంత్రి మాత్రమే, సేవకుడు మాత్రమే. ఇలా చేస్తున్నాడు అని సుగ్రీవుడనుకున్నాడు. సుగ్రీవుడనుకో ఏంటి ఆలోచించేది లేదు. అన్నయ్యతోటి గొడవ పెట్టుకున్న వాడిని నమ్మితే ఎలా? అనన్నాడు సుగ్రీవుడు. రాముడు ఒక్కసారి సుగ్రీవుడి కేసి అలానే చూసాడు. ఎందుకంటే సుగ్రీవుడిది గూడా అన్నతో గొడవ పెట్టుకున్న కేసే గదండీ! సుగ్రీవుడు మాత్రం అన్నతో గొడవ పెట్టుకొని, విభీషణుడు మాత్రం వీడు అన్నతో గొడవ పెట్టుకున్న కేసు కాబట్టి నమ్మకూడదు అంటాడు చూడండి ఎంత విచిత్రమో. అప్పుడు రామచంద్రమూర్తి, "అయ్యా! విభీషణుడు కాదయ్యా! రావణాసురుడు వచ్చినా సరే వాడికి శరణిస్తాను. గురుదేవ ప్రపన్నోయం తవాస్మి ఇతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి యత్కృతం మమ." ఎవరొచ్చినా సరే ఒక్కసారి నన్ను శరణు అనంటే నేను వారిని తప్పక తరింపజేస్తాను. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను అని అన్నాడట రామచంద్రమూర్తి. అటువంటి ఉదాత్త భావన కలిగినవాడు రాముడు. అటువంటి రాముడే మనకి ఆశ్రయము. ఈ ప్రపంచంలో ఇంకా ఎవరిని మనల్ని ఆశ్రయించినా దాని యొక్క ఫలితము అనేది మనకి ఉండదు. రాముడు, రామభక్తులు, రామనామం, రామచరిత్ర, రామమందిరం ఇవే మనకి ఒక చక్కటి మార్గాన్ని జీవితంలో చూపించగలవు. హరే కృష్ణ. నిన్నటి రోజున
చాలా మాట్లాడడం అయిపోయేసరికి నా గొంతు ఈరోజు ప్రవచనానికి కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను. 50% తక్కువైపోయింది నా గొంతు యొక్క పవర్ నిన్న మాట్లాడటంతో. కాబట్టి పాపం ఈరోజు నల్గొండ భక్తులకు కూడా జస్టిస్ చేయాలి కాబట్టి త్వరగా ఈ ప్రవచనాన్ని మనం ఈరోజు ముగిస్తున్నాం. మీరందరూ కూడా ఆ బిట్స్‌లో జరిగిన భాగవత ప్రవచనాన్ని శ్రవణం చేశారు అని అనుకుంటున్నాం. రేపటి నుంచి ఆదిలాబాద్‌లో మన యొక్క ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు నల్గొండ మనం వెళ్తున్నాం ఒక శ్రీకృష్ణ మందిరానికి. అక్కడి నుంచి విశేషాలన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్‌కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. మీరందరూ శ్రీమద్ రామాయణం మన ఛానల్‌లో చక్కగా శ్రవణం చేయండి. హరే కృష్ణ.